న్యూస్ ఛానల్ కు స్వాగతం। 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జగన్నాథపురంలో ప్రముఖ సంఘ సేవకుడు మరియు దాత ఎల్పి రాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా దేశభక్తులైనటువంటి శ్రీ మహాత్మా గాంధీ గారికి మరి జ్యోతిరావు పూలే గారికి అల్లూరి సీతారామరాజు గారికి మరి టాటా నెహ్రూ గారికి ఇందిరాగాంధీ గారికి మరి అదేవిధంగా మహానుభావుడు మరి దళితుల ప్రతినిధి అయినట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు అందరితో రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి ఇవాళ ఎన్నో సూత్రాలు ఇవాళ మహిళలకు కానీ మరి మగవారికి కానీ ఇవాళ మనం అనుభవించాలంటే ఆ రోజు ఆ మహానుభావులు రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి ఈ యొక్క మంచి విషయాల వల్ల ఈ ఫలాలు మనం పొందుతున్నాం। కాకపోతే ఏంటంటే వారు ఇచ్చిన ఫలాలు మనం చేతల కాకుండా మాటలతోటే చేస్తున్నాం। మనం చేతలతో వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటే నిజమైన స్వతంత్రం। మరి ఆడవారు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రోడ్డు మీద తిరిగే పరిస్థితి రావాలని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు। అలాగే పల్లెలే పట్టణాలుగా అవ్వాలన్నారు, అవన్నీ కూడా అవుతున్నాయి। మరి ఈవేళ ప్రతి స్త్రీ కూడా స్త్రీ అంటేనే ఒక శక్తి, మరి ఆ శక్తి దేవతగా మనం పూజించాం, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం। అందుకని ఈవేళ ఈ మహిళామూర్తులందరూ సోదరులు, మా స్నేహితులు, మరి మా సోదరులు అయినటువంటి రమణ గారు, బాబు గారు, ఇంకా తదితరులు పిల్లలు పెద్దలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి జెండా వందనానికి నాకు సహకరించినందుకు ఇది చాలా చక్కగా చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి రాబోయే రోజుల్లో మ్యాక్సిమం చాలా వరకు నేను చాలా కార్యక్రమాలు మా సంస్థ యువశక్తి ఫౌండేషన్ కానీ మహిళా రక్షణ సేవా సమితి అంటే ఈ మధ్యనే రిజిస్ట్రేషన్ చేయించామండి। మహిళకి ఎవరికి ఏ ఒక్క ఆపద వచ్చినా ఏమొచ్చినా నేనున్నాను, ఒక అన్నగారుగా, ఒక స్నేహితుడిగా, ఒక తమ్ముడుగా, ఒక పెద్ద కొడుకుగా అని నేను హామీ ఇస్తున్నాను। మీ వంతు నేను ఉంటాను, ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా బయట సమస్యలు ఉన్నా సమస్య పరిష్కారానికి చేస్తాను। ఈ మధ్యలో భార్యాభర్తలు గొడవ పరిష్కారం చేస్తే మాకు మనం అడగకుండా సంస్థ కొన్ని డొనేషన్ కూడా రాశారు। అది అనుష గారు మా వైఫ్, తర్వాత పెద్దలు ఉన్నారు। అలాగే ఎన్నో కార్యక్రమం డబ్బు కోసం కాదు, నేను మన కాన్సెప్ట్ ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం అన్న విషయం మీద వెళ్తున్నాం। మరి రేపు నెల నుంచి అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించాలనుకుంటున్నాం ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ। నేను ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను, అట్లాగే 15 సంవత్సరాలకు చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను। మరి నాకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, నేను LIC రియల్ ఎస్టేట్ ఏజెంట్గా కూడా పనిచేస్తున్నాను। దానికి నాకు ఎంతో అందరూ సహకారం చేస్తున్నారు, దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క 79వ స్వతంత్ర దినోత్సవం మనం చక్కగా జరుపుకున్నందుకు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పిల్లలందరికీ కూడా మరి ఏదో చిన్న కానుకలు, చిరు కానుకలు బాక్సులు పంచిపెడతాం। మొన్న 100 మందికి స్కూల్లో గాంధీనగర్ని పంచిపెట్టాం, పేపర్లో, టీవీలో కూడా వచ్చాయి। ఇవాళ కూడా అదే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, మరి అది మొదలెడదాం।